బస్సుల్లో ప్రయాణాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. నిన్న నెల్లూరు దగ్గర చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. డైరెక్ట్గా దానంతటదే బోల్తా కొట్టింది. అంతకంటే ముందు రోజు జడ్చర్ల దగ్గర ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తరలిస్తున్న ట్యాంకర్ని ఢీకొట్టి ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు నంద్యాల జిల్లా చాగలమర్రి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్దూరులో లారీని వెనకాల నుంచి ఢీకొట్టింది పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో డ్రైవర్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. చెన్నై నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. విజువల్లో చూస్తున్నారు, అంతా పొగమంచు. మీకు ఒక వైపు సహాయక చర్యలు కొనసాగుతున్న వెనకాల దూరంగా చూడండి, పొగమంచు, అతివేగము, పొగమంచు, నిర్లక్ష్యము, స్పీడ్ కంట్రోల్ లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి కారణాలే. సో ముందుగా వెళ్తున్నటువంటి ఒక లారీని వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నిద్రమత్తులో తూలుతూ ఉంటారనేది. ఒకవైపు బయట చలి, హెవీగా చలి ఉంది, ఒకవైపు అది ఏసీ ట్రావెల్స్ బస్సు. ఆ చలి, పొగమంచు, వేగము ఇవన్నీ కలగలిపి ఆ డ్రైవర్ కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనబడుతుంది. వెనకాల నుంచి ఢీ కొట్టడం ఏంటి, కొంత స్పీడ్ కంట్రోల్ చేస్తూ వెళ్ళిపోయి అది వెళ్ళిన తర్వాత వెళ్తే బాగుండేది. ఇక్కడ పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్ ఇక్కడ చూడండి, ఒకవైపు ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగానే వెనకాల మీకు పొగమంచు కనిపిస్తూ ఉంది ఇదంతా అక్కడ. సో ఆ పొగమంచులో రాత్రి సమయాల్లో తెల్లవారుజామున నిద్రలో కూరుకుంటూ ఉంటాం, నిద్ర వస్తూ ఉంటుంది. చలి ఒకవైపు, పొగమంచు, తర్వాత డెస్టినేషన్ చేరుకోవాలన్నటువంటి ఒక టార్గెట్, ఇవన్నిటి క్రమంలో డ్రైవర్లు అత్యుత్సాహం ప్రదర్శించి అతివేగంగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ అతివేగమే ప్రమాదానికి కారణమైంది. క్రేన్ల సహాయంతో ఆ బస్సుని కొంత అక్కడి నుంచి పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ముందు ఈ భాగం మొత్తం కూడా కంప్లీట్గా నుజ్జైపోయిందనే సిచ్యువేషన్ ఎటువంటి తీవ్ర స్థాయిలో అక్కడ నమోదైందో అర్థం చేసుకోవచ్చు. పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్ ఇది. సో నంద్యాల జిల్లా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల దగ్గర ఒక గ్రామంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. హైవే రోడ్ అది, చాగలమరి దగ్గర హైవే రోడ్డు పైన ఈ ప్రమాదం జరిగింది. ముందు ఒక లారీ వెళ్తుంటే లారీని వెనకాల నుంచి ఈ పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. సో ఎగ్జాక్ట్గా ఇది చెన్నై నుంచి కర్నూలు వైపుగా వస్తుందట. ఇదిగో పిఆర్ఎల్ బస్. సో ఇది ఆ ట్రావెల్స్ పేరు. సో ఇది స్లీపర్ బస్లా ఉంది. సో ఆ వేగమే వీటన్నిటికీ ప్రధాన కారణాలన్నీ కూడా వేగాన్ని నియంత్రించకుండా ఇలాగే ఇష్టం వచ్చినట్టుగా బస్సు డ్రైవర్లు ఇంకా వ్యవహరిస్తే, ఆ బస్సులకు సంబంధించి ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ఈ రకంగా వ్యవహరిస్తే ఇటువంటి ప్రమాదాలు రోజు జరుగుతూ ఉంటాయి. నేను ఇందాకే చెప్పాను, నిన్న నెల్లూరు దగ్గర ఓ సంఘటన చోటు చేసుకుంది. అది డైరెక్ట్గా బస్సు బోల్తా పడిపోయింది, డ్రైవర్ వైపుగా తిప్పి కొట్టింది. కారణం ఏంటి, ఎవ్వరు అడ్డు రాలేదు, ఎవరు ఇంకొక వాహనాన్ని ఢీ కొట్టలేదు, తనంతట తానే వేగంగా వెళ్ళిపోయి ఇలా జరికిచ్చాడంతే ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒకవైపుగా పడిపోయింది. ఇక మొన్న జడ్చర్ల దగ్గర ముందుగా ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించి ఒక ట్యాంకర్ వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి ఆ బస్సు ఆ ట్యాంకర్ ఢీకోవడంతో యాసిడ్ అంతా లీక్ అయిపోయి చిన్నగా మంటలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో బస్సు డైరెక్ట్గా వెళ్ళిపోయి అటు లారీని ఢీకొట్టింది. ఇదే ఆ లారీ విజువల్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నారు. సో ఆ లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జైపోయింది. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. హుసేన్, అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా చాగలమరి దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి అసలు కారణం ఏంటి? వెనక నుంచి వచ్చి ఢీకొట్టడం అంటే డెఫినెట్గా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పు కనిపిస్తోంది. సో కారణం ఏంటి? అతివేగమే కారణంగా ఉందా? పొగమంచు లాంటిది ఉన్న సమయంలో కనిపించలేదా? ఏం జరిగింది? ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఆ సమయంలో? ఎవరికైనా గాయాలయ్యాయా? నంద్యాల జిల్లా చాగలమర్రి టోల్ ప్లాజా దాటిన తర్వాత తెల్లవారేటువంటి సమయంలో ఒకసారిగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వచ్చేటువంటి పిఆర్ఎల్ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో లారీని ఓవర్టేక్ చేసేకపోయి ఒకసారిగా ఢీకొట్టినటువంటి ఘటనలో మనం విజువల్స్ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే రోడ్డు ప్రమాదానికి ఎంత తీవ్రంగా జరిగిందని మనం పరిగణించాలి. ఎందుకంటే అది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి హైవే. ఇది చెన్నై నుంచి కర్నూలుకు వస్తున్నటువంటి బస్సు ముందుగా లారీ హెవీ లోడ్ తో ముందు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని ఎలాగైనా సరే ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లాలనేటువంటి నేపథ్యంలోనే పిఆర్ఎల్ బస్ ట్రావెల్ సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సు డ్రైవరు ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఢీకొట్టినట్టు మనకు తెలుస్తోంది. ఆ ప్రమాద తీవ్రతకి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో బస్సును పరిశీలించినట్లయితే అది ఎంత 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 దెబ్బతిన్నది, దాని ప్రభావం, ఘటన ప్రభావం మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రయాణిస్తున్నటువంటి సమయంలో 35 మంది దాకా సుమారు ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో రైట్ సైడ్ వెళ్ళేటువంటి క్రమంలో ఎప్పుడైతే బస్ డ్రైవర్ ఉన్నాడో దాన్ని లారీని ఓవర్టేక్ చేసే సమయంలో లెఫ్ట్ సైడ్ ఢీ కొట్టడం జరిగింది. దాని కార్నర్ తగ్గడంతోనే
కొంత ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే సడన్ గా బ్రేక్ వేయడంతో కొంత ప్రమాదం చోటు చేసుకుంది. ఒకవేళ ఇదే ఘటన రివర్స్ లో జరిగింటే, ఒకవేళ లారీ ఎదురుగా వచ్చి బస్సు ఆపోజిట్ గా వెళ్లి ఒకడు ఢీకొట్టుంటే మాత్రం మనం తెలంగాణలో బస్సు ప్రమాదాన్ని చూసాం. అంతటి ప్రమాదము తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీని ప్రైవేటు సంబంధించినటువంటి బస్ ట్రావెల్స్ ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో తమ గమ్యాలను త్వరగా చేర్చుకోవాలి, ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్లాలనేటువంటి క్రమంలో ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్టేక్ చేసుకుండా కాస్త స్లోగా వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఓవర్ స్పీడ్. ఎందుకంటే తను చాలా స్పీడ్ గా వెళ్ళాలి, చాలా త్వరగా వెళ్ళాలి. దీంతో పాటు సుమారు 8-9 గంటల ప్రాంతంలో తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకోవాలి. కర్నూలు నుంచి అంటే నిందల నుంచి హైదరాబాద్ కి సుమారుగా అక్కడ నుంచి 4 గంటల సమయం పడుతుంది. కానీ వాళ్ళ టార్గెట్ 2-3 గంటల్లో చేరుకోవాలని. అంటే ఈ ప్రమాదం జరిగింది 6-7 గంటల ప్రాంతంలో, సుమారు 10 గంటల లోపు హైదరాబాద్ లో ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పిఆర్ఎల్ సంబంధించినటువంటి బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో తను ఓవర్టేక్ చేయబడి ఈ ప్రమాదం జరిగింది. కానీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కాదు మన దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో చాలా బస్సు ప్రమాదాలు చూస్తా ఉన్నాము. అగ్నికి ఆహుతైనటువంటి ప్రమాదాలు బస్సులను చూసాము. అందులో దగ్ధమైనటువంటి పరిస్థితి చూసాం. మృతదేహాలను కూడా చనిపోయి అంటే సుమారుగా మనం చూసాం. కర్నూలు సమీపంలో చిన్నటేకూరు దగ్గర 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటనలు కూడా చూసాం. ఈ ఘటన తర్వాత వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులే అత్యధికంగా ప్రమాదానికి గురవుతున్నాయి. ఒకవేళ ఎక్కడైనా గవర్నమెంట్ బస్సులు, ప్రభుత్వ బస్సులు ప్రమాదానికి గురి అయ్యాయంటే మాత్రం లోపల ప్రయాణికుల పరిస్థితి ఏంటి అంటే తెల్లవారుజామున వారంతా బహుశా నిద్రలో ఉండుంటారు, ఒకవైపు చలి, ప్రయాణిస్తూ ఉన్నారు, ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు కదా అని ఒక ఏమరపాటుతో ఉండుంటారు. సడన్ గా ఈ సంఘటన జరగడంతో వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఎవరికైనా గాయాలయ్యా? ముందు భాగం చాలా పెద్ద ఎత్తున నుజ్జు అయిపోయింది బస్సు ముందు భాగం మొత్తం కూడా. సో ప్రయాణికులు ఎవరైనా ఈ సందర్భంగా గాయాలయ్యాయా? అంటే మనోజ్ మనం చూస్తున్నటువంటి ఘటనలో కేవలము డ్రైవర్ సీటు వరకే మాత్రమే డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో డ్రైవర్ కి కాస్తంత గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి ఘటన చూసాం. ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కానటువంటి, ఏం జరుగుతుందనేటువంటి అబ్జర్వ్ చేయలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రమాదం జరిగినటువంటి సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు ఒక్కసారిగా ఎగ్జాక్ట్లీగా. ఎందుకంటే అప్పుడు వెళ్తున్నటువంటి వేగం సుమారు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉండొచ్చు. ఓవర్టేక్ చేసేటువంటి సమయం ఒకవైపు రైట్ సైడ్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో లారీ వెళ్తున్నట్టు క్రమం, మరోవైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నేపథ్యంలో బస్సు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ఒకసారిగా ఢీకొట్టడం జరిగింది. అటువైపుగానే డివైడర్ కూడా అంటే లారీకి పక్కన తను సైడ్ ఇవ్వాలన్నా కూడా సైడ్ ఇచ్చేటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే పూర్తిగా ఆల్రెడీ మన డివైడర్ సైడ్ వెళ్ళిపోయాడు లారీ డ్రైవర్. అయితే దీన్ని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగింది. ఒకసారిగా తను మెలకువల నుంచి అంటే ఓవర్ స్పీడ్ తో వెళ్ళడం ఒకటి, ఒకవైపు ఢీ కొట్టడం